హలో ఫ్రెండ్స్, కోస్తా జిల్లాలో వర్షం పడుతూ ఉన్నదంట. ఇక్కడ తిరుపతిలో అయితే వర్షం లేదు. ఒక్కొక్కసారి గాలొస్తది, మబ్బులొస్తాయి. కానీ వర్షం అయితే పడటం లేదు. పడకపోవడం కూడా ఒక అందుకు ప్లస్సే. ఎందుకంటే బట్టలు ఎండుతాయి కాబట్టి. ఇలాగ ఒకరోజు అనమాట మా హస్బెండ్ ఏదో చేయమంటే నేను రైస్‌తో ఒక వేపుడు అన్నం, మిగిలిపోయిన అన్నంతో వామ్ ఏసేసి ఇలా చేస్తారనమాట. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉండాలని చెప్పి అందులోని ఆలు కూడా వేశాను. ఆలు, ఆనియన్స్ ఇలా చూపిస్తున్నవన్నీ. ఇలాగా ఇది ఇంకా బాస్మతి రైస్. కొంతమంది నార్మల్ మిగిలిపోయిన అన్నంతో చేసుకుంటే అదొక రకమైన టేస్ట్. ఇది నైట్ చేశా. చాలా బావుంది టేస్టీగా. ఈజీగా ఉంటది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఎందుకంటే ఇలాంటివన్నీ చేయాలి మనం. ఏదేదో ట్రై చేస్తూ ఉంటాం బయట గిడ్సు అంతా. వామన్నం, జీలకర్ర, ఇలా వెల్లుల్లిపాయలు ఇలాంటివి వేసుకొని తింటే మన హెల్త్‌కి మంచిది. అంతేకాకుండా మన ఇండియాకి కూడా మంచిది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.